అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం రోజు అమ్మవారి కటాక్షం కోరే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను. అమ్మవారిని మనసులో నిలుపుకొని ఆ తల్లి కటాక్షం దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని వినండి. ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి కటాక్షం కలిగించే ఆ కథ విందామా. ఒక ఊరి చివర చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ అలా ఉంది. చల్లటి గాలిని కూడా ఆస్వాదిస్తుంది. ఆమె అక్కడి నుంచి మంచినీరు తీసుకుపోవటానికి వచ్చింది. అయితే ఆ ఊరిలో గాజులు అమ్మే అతడు ఉండేవారు. అతడు ఊళ్ళో వాళ్ళకు గాజులు వేస్తూ ఉండేవాడు. గాజులు వేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు, లేదంటే జొన్నలు వడ్లు ఇస్తే తీసుకునేవాడు. లేని వాళ్ళు ఇవ్వకపోయినా ఏమీ అనేవాడు కాదు. అమ్మవారికి వేశాను అని అనుకునేవాడు. అతనికి అమ్మవారంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అమ్మవారిని తలుచుకుంటూనే ఉండేవాడు. అతన్ని అందరూ దుర్గాదాస్ అని పిలిచేవారు. ఆ రోజు సాయంత్రం గాజులమ్మి తన ఇంటికి బయలుదేరాడు. దారిలో చెరువు గట్టున ఉన్న ఒక అమ్మాయి దుర్గాదాసుని పిలిచి గాజులు మూట విప్పి చూపించమంటుంది. అలాగే అని దుర్గాదాస్ కూడా మూట విప్పి గాజులు చూపించాడు. అమ్మ, ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. 3 రంగులు వేయించుకోమ్మ, బాగుంటుంది అని అన్నాడు. ఆమె అలాగే వేయించుకుంది. చూడటానికి పెద్దింటి అమ్మాయిలాగా కనిపిస్తున్న ఆమె దగ్గర డబ్బులు లేవు. దుర్గాదాస్ గాజుల మూట సర్దుకొని పర్వాలేదమ్మా అని బయలుదేరాడు. ఆమె అతన్ని ఆపి, నువ్వు నాకు గాజులు వేసావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా అని పక్క ఊరి శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది అని డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమంది అని చెప్పండి. మా నాన్నకి నాకు మాటలు లేవు. ఆయన నన్ను అసలు కూతురే లేదు అంటున్నాడు. అది మీరు పట్టించుకోకండి. మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు తీసుకోవాలి. అప్పుడు మా నాన్నగారితో మీరు ఇలా చెప్పండి, మీ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమ భరణి ఉంటుంది. అందులో ఒక నాణెము ఉంది, అది ఇవ్వమని చెప్పండి అని చెప్తుంది. ఆ దుర్గాదాస్ ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఆయన కూర్చొని పిల్లలకు వేద పాఠాలు చెబుతున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దుర్గాదాస్ వెళ్ళి అతన్ని, మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుంది, వాటికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోమంది అని చెప్పాడు. అప్పుడు అతను, నా కూతురేంటి నన్ను డబ్బులు అడిగి తీసుకోమని చెప్పడం ఏంటి, అసలు నాకు కూతురే లేదు అని చెప్పాడు. అంత మాట అన్నారా, ఇలా అంటారు అని మీ అమ్మాయి నాతో చెప్పింది. మీ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమ భరణి ఉంది, దాంట్లో ఒక నాణ్యం ఉంది అని చెప్పింది. వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు. ఎంత కోపంగా ఉన్న కూతురిని కాదనుకుంటారా. అమ్మాయి చూడడానికి చాలా మంచి అమ్మాయిలా ఉంది, కాదనకండి. ఎన్ని గొడవలున్నా మానుకోండి, మీ అమ్మాయితో మాట్లాడండి అని దుర్గాదాస్ ఆ వ్యక్తికి చెప్తాడు. ఇదంతా జరుగుతుండగానే ఆ ఊర్లో వాళ్ళు వచ్చి చేరారు. వాళ్ళు కూడా అతనికి కూతురు లేదు అని చెప్పారు. లేదండి, ఆ అమ్మాయి నాతో చెప్పింది, నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడు పటాల కింద కుంకుమ భరణిలో చూడండి అని అన్నాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళు నలుగురు చేరి అతనికి కూతుర్లు లేరు అని చెప్పారు. దుర్గాదాస్ అనే వ్యక్తి ఊర్లో గాజులు వేసి వారి దగ్గర డబ్బులు ఉంటే చూసుకునేవాడు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని అడిగేవాడు కాదు. ఆ విషయం చుట్టుపక్కల జనాలకు కూడా తెలుసు. కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడమని అన్నాడు. ఆ బ్రాహ్మణ వ్యక్తి వెళ్ళి దేవుడు పటాల కింద చూశాడు. అక్కడ ఒక పాతబడిన కుంకుమ భరణి ఉంది. దానిలో ఒక నాణెం అనేది ఉంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. మా ఇంట్లో దేవుడి పటాల కింద కుంకుమ భరణి ఉన్న విషయం నాకింతవరకు తెలియదు. అలాంటిది గాజులు అమ్మే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు. అక్కడే కూర్చున్న వాళ్ళ అమ్మ నాన్న, అది మీ ముత్తాతల కాలంలో పూజింపబడే నాణ్యం. నీకు ఇన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాం కానీ చెప్పలేకపోయాము అన్నది. ఆ బ్రాహ్మణ వ్యక్తి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, నీకు ఎక్కడ కలిసింది అని అడిగాడు. దుర్గాదాస్ పక్క ఊర్లో చెరువుగట్టుపై నీళ్ల కోసం వచ్చి నిలబడి ఉంది, కావాలంటే వచ్చి చూడండి అని అన్నాడు. అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ లేరు.
దుర్గాదాస్ గట్టిగా అరిచాడు. ఆ అమ్మవారిని పిలిచాడు. అప్పుడు గనక ఆ అమ్మవారి కనిపించకపోతే అందరూ నన్ను తప్పుపడతారమ్మా తల్లి, నువ్వే నన్ను నా మాటలు కాపాడాలి అని వేడుకొన్నాడు. అప్పుడు చెరువులో నుండి 2 చేతులు బయటికి వచ్చాయి. ఆ చేతులకి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గాజులు ఉన్నాయి. అవి దుర్గాదాస్ ఆ అమ్మాయికి వేసిన గాజులే. అప్పుడు దుర్గాదాస్ తను సాక్షాత్ అమ్మవారే గాజులు తొడిగానని సంతోషపడ్డాడు. ఎన్నో రోజులు పూజలందుకొని మరుగుపడిపోయిన అమ్మవారు మళ్ళీ ఆ కుటుంబీకులకు పూజలు అందుకోవడానికి మళ్ళీ ఈ విధంగా దుర్గాదాస్ ద్వారా వారి కంటి ముందుకు వచ్చింది. ప్రతినిత్యం అమ్మవారిని కొలుచుకునే దుర్గాదాస్కి అమ్మవారికి తాకి గాజులు వేసే అదృష్టం లభించింది. అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు వారింట ప్రతిరోజు ప్రతినిత్యం లలితా సహస్రనామాలతో అర్చింపబడుతూ పూజింపబడుతుంది. ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో వర్ధిల్లాడు. అమ్మవారికి చేసిన పూజా ఫలితాలు మన కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డును చేరుస్తాయి అని చెప్పడానికి ఈ కథే సాక్ష్యం. ఆ విధంగా అమ్మవారి కటాక్షం దుర్గాదాస్కి అతని ద్వారా ఆ బ్రాహ్మణ వ్యక్తికి దొరికింది. అంతేకాకుండా వారి ద్వారా ఆ ఊరి జనాలకి కూడా కలిగింది. అబ్బా, ఎంత అద్భుతమో కదండి! సాక్షాత్ అమ్మవారి కటాక్షం ఈ విధంగా కూడా దొరుకుతుంది అంటే మనం అమ్మవారిని పూజించి మనసులో తల్లి నువ్వే నాకు దిక్కు అని మనం వేడుకోవాలి. కానీ తప్పకుండా మన కోరికలు తీర్చి మనల్ని సిరి సంపదలో కలిగించే అమ్మవారి మహిమ కటాక్షం అనేది ఈ కథ ద్వారా విన్నారు కదా. ఈ కథ విన్న వారందరికీ చాలా ధన్యవాదాలండి. ఈ కథ విన్నవారికి తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారిని ఈ మంగళవారం రోజున మనం మన శక్తి సామర్థ్యాలతో పూజించినప్పుడు, లలితా సహస్రనామం పఠించినప్పుడు, అమ్మవారి కథలు విన్నప్పుడు, అమ్మవారి స్తోత్రాలు, నామాలు, మంత్రాలు మనం జపించినప్పుడు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అది ఏ అమ్మవారైనా సరే, అమ్మలకన్నా అమ్మ, ఆ అమ్మలకన్నా అమ్మే ఇన్ని అవతారాలుగా మనకు దర్శనమిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో వర్ధిల్లుతూ జనాలకి సుఖశాంతులు కల్పిస్తూ అమ్మవారి కటాక్షం అనేది కల్పిస్తుంది. అమ్మవారికి పూజలు చేయటానికి మనకు అదృష్టం ఉండాలే కానీ అమ్మవారి కటాక్షం అనేది ఉంటుంది. అది చదువుల తల్లి సరస్వతియా, కాసుల తల్లి లక్ష్మీదేవియా, సకల సంస్థని కాపాడే ఆదిశక్తియా, ఏ అమ్మవారి రూపమైనా సరే ప్రతిరూపంగా అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో నింపుకొని మనం ఆ తల్లిని వేడుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలు తీరుతాయండి. అంతేకాకుండా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. వాళ్ళ గ్రామదేవతగా పూజిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ కులదైవాన్ని అలాగే గ్రామదేవతని మనం పూజిస్తూ ఆరాధించినట్లయితే వాళ్ళకి ఎలాంటి లోటు కూడా ఉండదు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ భక్తికరంగా అమ్మవారి ఆశీర్వాదం కలిగిస్తూ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు.